హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజైతే నేను ఒక పురాతనమైన దేవాలయానికి వెళ్తూ ఉన్నాను. సో మీరు నాతో దర్శించుకోండి, అక్కడ పోయి చెప్తాను నేను. ఇప్పుడుకైతే మేము మద్దూరుకి అయితే వెళ్తూ ఉన్నాము. మద్దూరులో ఉన్న చాలా ఫేమస్ టెంపుల్కి అయితే మేము వెళ్తూ ఉన్నాము. సో ఈ వీడియో మొత్తం చూడండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, నేను గ్యారంటీగా రిప్లై ఇస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్. సో మద్దూరుకి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు స్వామి దర్శనానికి వెళ్తూ ఉన్నాము మేము. సో ఇప్పుడు మేము వెళ్తూ ఉన్న గుడి ఉగ్ర నరసింహస్వామి గుడి. అయితే ఈ గుడి అయితే చాలా ప్రాచీన కాలమైంది, అంటే ఏన్షియన్ పీరియడ్ది. సో ఈ స్టోరీ ఏముందో నేను వీడియోలో చెప్తాను. అండ్ టైమింగ్స్ ఏముందో, ఓపెన్ ఎప్పుడైతుందో, ఫుల్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఇస్తాను. ప్లీజ్ మొత్తం వీడియో చూడండి. సో గుడికి అయితే వచ్చేసాము. మెయిన్ డోర్ చూపిస్తాను. సో ఇదే ఎంట్రన్స్. త్రినేత్రంతో దర్శనమిచ్చే ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకుందాము రండి. శింషా నది తీరంలో మద్దూరులో వెలిసిన శ్రీ ఉగ్ర నరసింహస్వామి దేవాలయం ఇది. అయితే మొదట ఎవరు నిర్మించారో తెలియదు, కానీ హొయసాల రాజులు శిథిల అవస్థలో ఉన్న ఆలయాన్ని పునర్నిర్మించారని చెప్తారు. అయితే అనంతర కాలంలో విజయనగర రాజులు మరికొన్ని నిర్మాణాలు చూసి ఆలయానికి కావలసిన కైంకర్యాలు సమర్పించున్నట్లుగా శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయం 2 ప్రాకారాలతో తూర్పు ముఖంలో 5 అంతస్తుల రాజగోపురంతో ఉంటుంది. అయితే సాదాసీదాగా ఉన్న ఈ ఆలయంలో ప్రధాన అర్చమూర్తి, ఉప ఆలయాల్లో దేవతలు ప్రత్యేకంగా దర్శనమిస్తారు. ప్రధాన ద్వారంలోని ప్రవేశిస్తే మండపం ముందు ధ్వజస్తంభం కనిపిస్తాయి. ముఖ మండపం నుండి గర్భ ఆలయంకి చేరుకుంటే 7 అడుగుల ఎత్తైన శిలారూపంలో ఉగ్ర నరసింహస్వామి దర్శనమిస్తారు. అలాగే వడిలో హిరణ్యకశిపు నుంచుకొని 8 హస్తాలతో ముందు 2 చేతులతో అసురుడి పొట్ట చీల్చి, ఇంకా 2 చేతులు పేగుల దండగా మెడలో అలంకరించుకున్నట్లుగా ఉంటారు. మరియు 4 చేతుల మధ్య వాటిలో పాసం అంకుశం, వెనుక చేతిలో శంఖం చక్రం ధరించి ఉంటారు. కనులు విప్పారించి, నాలుక బయట పెట్టి, కోరలు కనపడేలా నోరు తెరిచి ఉగ్రత్వం మూర్తిలా సంపూర్ణ విలక్షణగా ఉగ్ర నరసింహస్వామిని మరి ఎక్కడా చూడలేము. అయితే ఈ ఆలయంలో రోజు నియమంగా 6 పూజలు జరుగుతాయి. అలాగే స్వాతి నక్షత్రం రోజున విశేషమైన పూజలు జరుగుతాయి. అయితే ఈ ఆలయానికి చేరుకోవాలంటే బెంగళూరు నుంచి 81 కిలోమీటర్స్ దూరంలో ఈ ఆలయం అయితే ఉంటుంది. అయితే బెంగళూరు నుంచి డైలీ ట్రైన్స్ మద్దూరుకి అవైలబుల్ ఉంటాయి. మద్దూరు బస్టాండ్ నుండి 900 మీటర్స్లో ఈ ఆలయం అయితే చేరుకోవచ్చు. ఈ స్వామిని దర్శించుకొని మేమైతే ఆదిష్ట సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి అయితే చేరుకున్నాం. ఈ ఆలయం నరసింహస్వామి ఆలయం నుండి 6 కిలోమీటర్స్ ఉంటుంది. మీకు కావాలంటే ఆటో అతని నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తా. అయితే ఈ ఆలయంలో సర్పదోష నివారణ పూజలు అయితే నిర్వహిస్తారు. మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్స్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్.
అయితే ఆలయం టైమింగ్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి.